నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 3 ఉమ్మడి జిల్లాలోని 6 జిల్లాల్లో మొత్తం 227 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరహాలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాల పద్ధతిలో జరగనుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 296 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఇక 271 మంది పీఓలు, 271 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 628 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 5 పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు గుర్తింపు కార్డుగా 12 రకాల కార్డులను వినియోగించవచ్చు అని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక ఎపిక్ కార్డు లేని వారు ఆధార్ కార్డ్, ఈజీఎస్ జాబ్ కార్డ్, బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్స్, ఆరోగ్య బీమా, స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్సీఆర్ కింద ఆర్బీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫోటో జారీ చేసిన ఐడి కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడి కార్డులు, ప్రత్యేక వైకల్యం ఐడి కార్డులతో ఏదో ఒక దానితో ఓటు వేయవచ్చు అని అధికారులు తెలియజేశారు. ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అధికంగా ఓటర్లు ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఓరుగల్లుపై ఫోకస్ చేసి ప్రచారాన్ని నిర్వహించాయి. ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఈ బూత్లో ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు వరంగల్లో ఉన్నటువంటి ఓ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రం నెంబర్ 62. ఈ 62 పోలింగ్ కేంద్రం దగ్గర ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో మనం ఉన్నాం. మనం చూసాం ఏర్పాట్లు కూడా అన్నీ చేసి సిద్ధంగా ఉన్నారు. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. మనం చూడవచ్చు ప్రధానంగా 3 పార్టీల అభ్యర్థులు మొదట వరుసలో ఉన్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తీర్మార్ మల్లన్న, ఎన్నికలు ఇట్లా 3 పార్టీల అభ్యర్థులతో పాటు 52 మందికి సంబంధించినటువంటి లిస్టు ఇక్కడ ఉంది. ఇదే బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. వాళ్ళు బ్యాలెట్ పేపరు తీసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో వాళ్ళకు 1వ నెంబరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పార్టీ గుర్తులు మాత్రం ఏమాత్రం ఉండవు. వాళ్ళ అభ్యర్థుల బొమ్మ, దానికి సంబంధించినటువంటి బాక్స్, ఆ బాక్స్లో వాళ్ళు 1వ నెంబరు ప్రాధాన్యతను బట్టి 1 నెంబరు, 2వ నెంబరు, 3వ నెంబరు అట్లా వాళ్ళ ప్రాధాన్యతను బట్టి అభ్యర్థులను వాళ్ళు ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకైతే ఎలక్షన్ అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి మనం చూడవచ్చు. ఈ విధంగా 227 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. 296 బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. పట్టభద్రులు 1,73,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 1,73,000 పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఇవాళ వినియోగించుకోబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీలు వరంగల్ కేంద్రంగా, వరంగల్లోనే ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 6 జిల్లాలతో పాటు సిద్దిపేట జిల్లాలో కూడా కొంత
భాగం కలుస్తుంది. మొత్తం ఈ 7 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాగా పరిగణించి ఈ 7 జిల్లాలకు సంబంధించి 1,73,000 ఓట్ల పైచిలకు ఓట్లు, అంటే అన్నిటికంటే కూడా ఇక్కడ అధికంగామైనటువంటి ఓట్లు ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా పైన ప్రధానంగా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహించాయి. ఇటు ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయంగా ఇక్కడే వరంగల్ కేంద్రంగానే ఎక్కువగా ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. పట్టభద్రులను ఆకట్టుకోవడానికి ఎవరికి వారు హామీల వర్షం గుప్పించారు. మొత్తం కూడా పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారనేటువంటిది కొంత ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా హామీలు గతంలో ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించి, అంటే రాష్ట్రానికి సంబంధించి కూడా నిరుద్యోగులకు సంబంధించి హామీలు ఉన్నాయి. హామీలను గత ప్రభుత్వాలు కూడా నెరవేర్చలేదని అభ్యర్థి ఎవరికి వారు ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. మనం చూస్తున్నాం ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు ఈ విధంగా బూత్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కాసేపట్లోనే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కూడా పోలింగ్ ఖమ్మం టౌన్లో మాత్రమే ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా వెబ్కాస్టింగ్ కొనసాగుతుంది. ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక జరగబోతుండటంతో పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఏ ఒక్కరిని కూడా పోలింగ్ కేంద్రాలకు అనుమతించే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఓటర్లు వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ కార్డు చూపించి, వాళ్ళ గుర్తింపు కార్డు చూపించి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వెబ్కాస్టింగ్ జరుగుతుంది. సీసీ కెమెరాలతో అబ్జర్వేషన్ కొనసాగుతుంది. పోలీసు యంత్రాంగం ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాలకు అనుమతి ఇస్తున్న పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇంతకుముందు జరిగిన ఎన్నికలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా అధికార యంత్రాంగం నిర్వహించింది. అంతే ప్రశాంతంగా అదే స్థాయిలో ఈ ఎన్నికను కూడా పూర్తి చేసేందుకు, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎన్నిక బ్యాలెట్ పద్ధతులకు కొనసాగుతుండటంతో జంబో బ్యాలెట్ ఉంది. 52 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడంతో పెద్ద బ్యాలెట్, జంబో బ్యాలెట్ పేపర్ని అధికార యంత్రాంగం, ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికల సామాగ్రితో పాటు బ్యాలెట్ పేపర్లో వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ ఎన్నికల సిబ్బందికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా రాత్రే పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. సాయంత్రం మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. ఈసారి ఈ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఓటర్లు 83,000 మంది పైగా ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ప్రశాంతంగా ఎన్నికను నిర్వహించేందుకు పటిష్టమైన గంటలో పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 807 బ్యాలెట్ బ్యాగ్స్ ద్వారా, బ్యాలెట్ పేపర్ ద్వారా పట్టభద్రులైనటువంటి ఓటర్లు ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. మొత్తం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 4,63,839 మంది ఓటర్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఈరోజు ఏదైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 52 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. మనం చూసుకోవచ్చు 52 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని అయితే ఈరోజు పోలింగ్లో పరిష్కరించుకోబోతున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు నెంబర్ 1, 2, 3 అదేవిధంగా రోమన్ లెటర్స్ ద్వారా ఓటు హక్కును ఉపయోగించుకునేలా చైతన్యం చేశారు. జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం కూడా గతంలో కూడా 5,05,565 మంది పట్టభద్రుల ఓటర్లు నమోదైనప్పటికీ 3,80,000 వరకే ఓటర్లు నమోదు చేసుకున్నారు. కానీ 20,000కు పైగా తప్పుడుగా ఓటు వేయడంతో ఓట్లు చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు నల్గొండలోని బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్స్తో పాటు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి రెడీ చేసుకున్న పరిస్థితి. 8 గంటలకు ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూతుల పరిసరాల్లో ఉంటారో వారందరికీ కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గత అన్ని ఏర్పాట్లైన పూర్తయిన పరిస్థితి. నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో మొత్తం నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించి మొత్తం 205 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 166,448 మంది ఓటర్లు అయితే ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలో 97, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 71 పోలింగ్ కేంద్రాలు, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 37 పోలింగ్ కేంద్రాలన్నీ
ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు అన్ని పకడ్బందీ ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్లకు 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా గుమికూడొద్దని 144 సెక్షన్ విధించారు. ముఖ్యంగా పట్టభద్రులు ఓటర్లు ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటటువంటి పోలింగ్కు అయితే రానున్నారు. ఇంకా మరికొద్ది సేపట్లో పోలింగ్ అయితే ప్రారంభం కానుంది. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అటు వెబ్కాస్టింగ్తో పాటు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్తో పాటు మానిటరింగ్ చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. మొత్తంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో నిలిచినటువంటి 52 మంది అభ్యర్థులు అయితే ఈరోజు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ.